మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రియులారా, దేవుడు విడిపించిన కొందరు అని అంటే మొదటిగా దానియేలుకున్నటువంటి స్వభావం ఏంటంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. రెండోది నమ్మకస్తుడు. ఏ లోపము ఏ తప్పైనా లేనివాడు. అక్కడ రాయబడ్డటువంటి మాట ఏమిటంటే వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళు ప్రధానులను అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద ఆయనలో వెతుకుతున్నారు. దానియేలులో చూడాలి మీరంతా, దానియేలులో వెతుకుతున్నారు. ఈయన మీద ఏదైనా నింద మోపాలి అని అంటే ఈయనలో ఏదో ఒక లోపాన్ని తప్పుని. అంటే ఎలాంటి తప్పు? ఆదివారం ప్రార్థన చేస్తారు, సోమవారం నుంచి ఇష్టం వచ్చినట్టుగా తిరిగే వాళ్ళలాగా ఉన్నాడేమో దానియేలు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గమనిస్తున్నారు. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంటే నమ్మకస్తుడు. ఏ విషయంలో నమ్మకస్తుడు అంటే దేవుని దగ్గర నమ్మకస్తుడు, తల్లిదండ్రుల దగ్గర నమ్మకస్తుడు, సమాజంలో నమ్మకస్తుడు, అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర నమ్మకస్తుడు, అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా నమ్మకస్తుడు. కనుకనే దేవుడు సింహాల గుంటలో నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.